మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. సింగర్ మంగ్లీ తన బర్త్డే సందర్భంగా చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో ఘనంగా పార్టీ జరుపుకుంది. అయితే అక్కడి వరకు ఎటువంటి ఇష్యూ కాలేదు. ఆ పార్టీలో పెద్ద ఎత్తున సౌండ్స్ రావడంతో పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళింది. అక్కడికి పోలీసు వచ్చి చూస్తే గంజాయి, విదేశీ మద్యాలు, అశ్లీల నృత్యాలు ఉన్నాయని పోలీసులు కంప్లైంట్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 9 మంది దాకా గంజాయి టెస్ట్ చేశారు. చాలా మందికి పాజిటివ్ వచ్చింది. అందులో దామురెడ్డి గారు లాంటి ప్రముఖులు కూడా ఉండడం ఒక రకంగా అందరికీ షాకే అవుతుంది. ముఖ్యంగా మంగ్లీ అంటే చాలా మందికి అభిమాన గాయని. తెలంగాణ ఫోక్ కానివ్వండి, భక్తి గీతాలు కానివ్వండి, తనకంటే ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన విషయం ఇప్పుడు ఈ బర్త్డే ఇంతవరకు నాన్ కాంట్రవర్షియల్గా ఉన్న మంగ్లీ చుట్టూ ఈ వివాదం ముసురుకుంది. ఈ అంశం గురించి మాట్లాడదాం. అలాగే దీంట్లో ఎటువంటి కేసులు ఉంటాయి, ఎటువంటి శిక్షలు పడతాయి అనే విషయం తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ జయంతి గారు మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే కృష్ణవేణి. ఫోక్ సింగర్గా తర్వాత ఎన్నో డివోషనల్ సాంగ్స్, దేవుళ్ళకు సంబంధించి ఎల్లమ్మ గీతాలు, శివుడి వీల భక్తి గీతాలు పాడుతూ చాలా మంచి సద్గురు ఫాలోవర్గా అందరికీ తెలుసు. ఇప్పుడు కర్ణాటకలో కూడా మంచి సింగర్గా తను ట్రెండ్ అవుతోంది. ఇంత ఫేమస్ ఉన్న సందర్భంలో ఇప్పుడు మంగ్లీ చుట్టూ అలుముకున్న ఒక వివాదం అనుకోవచ్చు. బర్త్డే పార్టీ ఎవరైనా జరుపుకుంటారు, కొంచెం గ్రాండ్గా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. కానీ ఇందులో గంజాయి, విదేశీ మద్యం వాడకం అనేది అక్కడ కొంతమందికి పాజిటివ్ వచ్చిందని విన్నాం. ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు మేడం? నిజంగా ఇది నాకు కూడా చాలా షాకింగ్గా ఉంది కృష్ణవేణి. ఎందుకంటే మంగ్లీ అనగానే తన బ్యాక్గ్రౌండ్ అది చూసినప్పుడు చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. అండ్ చాలా కష్టపడింది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చాలా మంచి పేరు సంపాదించుకున్నారు సింగర్గా. భక్తి, ఎస్పెషల్లీ నువ్వు అన్నట్టుగా భక్తి పాటలు ప్రతి సంవత్సరం మనం ఈ శివరాత్రి టైంలో సద్గురు దగ్గర అమ్మాయి పాడటం అండ్ క్వాలిటీ ఆఫ్ ద సాంగ్స్ తను పికప్ చేసుకునేవి. సో ఒక మంచి పాజిటివ్ వైపు. ఇప్పుడు ఇవాళ రోజున బతుకమ్మ అంటే మంగ్లీ పాట ఉండాల్సిందే. ప్రతి సంవత్సరం తను కొత్త కొత్త పాటలు కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా. సో చాలా అవినాభావ సంబంధం, అంటే మమేకం అయిపోయింది భక్తి పాటలు ఇటువంటి. అంటే తన ట్రెండ్ ఒక షీజ్ ట్రెండ్ సెటర్ అని అంటారు. బట్ అంతటి ట్రెండ్ సెటర్ సడన్గా ఇటువంటి రాంగ్ రీజన్స్ కోసం ఈ రోజున ట్రెండింగ్ అవుతుంది. చాలా అంటే ఇన్నాళ్ళు పడ్డ కష్టం, ఇన్నాళ్ళు పడి కష్టపడి తను సంపాదించుకున్న ఆ పేరు, ఆ మంచితనం, ప్రఖ్యాత అన్నీ కూడా ఇవాళ రోజున ఈ యొక్క రాంగ్ రీజన్కి, అంటే గంజాయి అనో లేకపోతే ఇలాగా ఈ పార్టీలో గంజాయి వాడారని ఇటువంటివి ఏవైతే ట్రెండ్ అవుతున్నాయో ఇప్పుడు మీడియాలో వస్తున్నాయో నిజంగా చాలా షాకింగ్గా ఉంది. నిజం మేడం. అండ్ అందులో ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎవరో వీడియో తీస్తుంటుంది, పోలీసా రిపోర్టరా కామన్ పర్సనా తెలియదు, కానీ వీడియో ఆపేయమని మంగ్లీ కొంచెం ర్యాష్గా చెప్తోంది. అవును, చాలా మంది ఏమంటున్నారంటే అక్కడ ఏమి జరగకుండా ఫ్యామిలీ ఫంక్షన్ అయితే తీస్తే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు, తను అంత రేజ్ అవుతుందంటే అక్కడ ఏదో మిస్టేక్ జరిగితేనే కదా అనేది కొంతమంది వాదన. దీన్ని ఎట్లా చూడవచ్చు? కరెక్ట్, అదొక ఎజంప్షన్. సపోజ్ నిజంగానే అక్కడ ఏమీ జరగట్లేదు, ఫ్యామిలీ 50 మంది ఏదో ఉన్నారు అని వస్తున్నాయి కదా మీడియా రిపోర్ట్స్. నిజంగానే అదొక మామూలు ఫ్యామిలీ ఫంక్షన్స్. ఈ ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా మనం డాన్స్ పాటలు పెట్టుకుంటాము, చిన్న పిల్లలు డాన్స్ చేస్తారు, పెద్దవాళ్ళు డాన్స్ చేస్తారు, అంతవరకు కూడా ఓకే నువ్వు అన్నట్టుగా. బట్ దాంట్లో కనుక ఏమన్నా ప్రొహిబిటెడ్ సబ్స్టెన్సెస్, ఇప్పుడు ఈ నార్కోటిక్ డ్రగ్స్ కానీ సైకోట్రోపిక్ డ్రగ్స్ కానీ ఆ సబ్స్టెన్సెస్ కానీ వాడితే అది ఖచ్చితంగా ఇట్స్ అన్ ఆఫెన్స్. ఓకే, మనకి ఇటువంటి ఈ ప్రొహిబిటెడ్ ఏవైతే మెటీరియల్స్ అన్నానో డ్రగ్స్, అది వచ్చేసి NDPS యాక్ట్ అని ఉంది, అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. ఆ పర్టికులర్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇవి ఏవైతే ప్రొహిబిటెడ్ డ్రగ్స్ ఉన్నాయో అవి కనుక అవి మన అధీనంలో ఉన్న మనం కన్జ్యూమ్ చేసిన అమ్మిన నేరం, శిక్ష పడుతుంది. సో ఇక్కడ వీళ్ళు అండ్ ఇవాళ రోజున ఏమైపోయినంటే చాలా మంది సెలబ్రిటీస్, సో కాల్డ్ సెలబ్రిటీస్, వాళ్ళు ఈ పబ్లిక్ ఫంక్షన్స్లో లేకపోతే పబ్లిక్ గ్యాదరింగ్స్లో లేకపోతే ఇలాగా ప్రైవేట్గా పెట్టుకుని ఈ వాడకం ఎక్కువైపోయింది. అది వాళ్ళ వరకు ఉంది అంటే ఒక పద్ధతి, వాళ్ళు బయటకు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు. అండ్ సొసైటీ అట్ లార్జ్కి వాళ్ళు ఇస్తున్న సందేశం ఏంటి? వాళ్ళని ఎవరు పట్టుకోలేరనా? వాళ్ళు ఏం చేసినా కూడా ఓకేనా? వాళ్ళని అడిగే వాళ్ళు ఉండరా? లేదా వాళ్ళు ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి లేదా పాపులారిటీ సంపాదించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారా? ఇది పెద్ద క్వశ్చన్. అండ్ మద్యం మత్తులో డ్యాన్స్ చేస్తున్నారని, విదేశీ మద్యం ఉందని
అశ్లీల నృత్యాలు చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది కదా మేడం. అవును. అర్ధరాత్రి అక్కడ ఏదో సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చిందని ఎవరో కంప్లైంట్ ఇస్తే ఇదంతా వచ్చింది. ఉమ్, విదేశీ ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం అంటే మంది ఏంటి అందరు తాగేదే కదా అనుకుంటారు. ఈ correct. విదేశీ మద్యం ఉండడం అనేది నేరం ఎలా అవుతుంది, ఎట్లా చూడొచ్చు? సో అది అది లిక్కర్ కదమ్మా, అది విదేశీ మద్యం వరకు ఆగిందా బియాండ్ వెళ్ళిందా అనేది క్వశ్చన్. సో వాళ్ళకి డ్రగ్స్ కూడా గంజాయి అని బాగా హైలైట్ అవుతుంది. అవును. సో గంజాయి వచ్చేసి ఎన్డీపీఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ కిందకి వస్తుంది అది. సో అది 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 తీసుకోవటం ఇందాక నేను చెప్పినట్టు తీసుకున్నా అమ్ముతున్నా అది మన 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 దగ్గర ఉన్నా కూడా నేరమే అది. సో దానికి ఏంటంటే నీకు 6 నెలల నుంచి 20 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. 1 lakh నుంచి 2 lakhs వరకు ఫైన్ ఉంటుంది. రైట్. అండ్ అంతేకాకుండా ఇదంతా పబ్లిక్ న్యూసెన్స్ కదా. ఈ అమ్మాయి ఇంకోటి ఇందాక మనం అనుకున్నట్టుగా రిపోర్టర్తోనో లేదా డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్తోనూ అనుచితంగా వ్యవహరిస్తుంది. అనుచితంగా అంటే ఐ థింక్ వాళ్ళు ఏదో వీడియో రికార్డ్ చేయడానికి ఫొటోస్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళని ఆపమని చాలా ఐ మీన్ రూడ్గా మాట్లాడుతుందని ఒక కథనం వచ్చింది. ఆ రూడ్గా మాట్లాడటం కానీ లేదా ఒక పోలీస్ ఆఫీసర్తో రూడ్గా కనుక మాట్లాడుతుంది దట్ అమౌంట్స్ టు అబ్స్ట్రక్టింగ్ ద పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్. సో మనం ఆ వీడియో క్లిప్పింగ్ అని వింటే నేను డ్యూటీలో ఉన్న ఆఫీసర్ నువ్వుతో ఎలా బిహేవ్ చేస్తావు, ఇలాగా నువ్వు ఎలా ఆపుతావు అని మాటలు వినిపిస్తున్నాయి. సో ఆ డ్యూటీ అనేది అది పబ్లిక్ సర్వెంట్, పోలీస్ ఆఫీసర్ ఇస్ పబ్లిక్ సర్వెంట్. సో పబ్లిక్ సర్వెంట్ కనుక అలా మనం ఆపితే కనుక డ్యూటీలో ఉన్న పబ్లిక్ సర్వెంట్ని ఆర్ పోలీస్ ఆఫీసర్ని సెక్షన్ 186 ఐపీసీ కింద శిక్ష పడుతుంది. ఓకే మేడం, ఇప్పుడు గంజాయి పార్టీ కల్చర్ అంతా కొంచెం డబ్బున్న వాళ్ళు లేదా డబ్బున్న వాళ్ళని చూసి మరి కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇందులో పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఎందుకు అంటే వాళ్ళని చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. అవును. వరుసగా ఈ మధ్య కాలంలో ఈ గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, సినిమా కల్చర్ వాళ్ళు ఎందుకు ఇలా అడిక్ట్ అవుతున్నారు, దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఇది కూడా ఒక రకంగా నార్మలైజ్ అయిపోయింది కృష్ణ. ఇంతకుముందు సిగరెట్ కాల్చడం లేదంటే లిక్కర్ తీసుకోవటం అనేది ఒక స్టేటస్ సింబల్. దీంట్లో మరీ ముఖ్యంగా నువ్వు అన్నట్టుగా ఫారిన్ సరుకు, అదొక నిక్ నేమ్, దానికి ఫారిన్ సరుకు తీసుకోవడం అనేది ఒక స్టేటస్ సింబల్. ఇప్పుడు అది కూడా మించిపోయి ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో మత్తు మజా ఎంజాయ్ చేయాలి అని దాంట్లోకి వెళ్ళి వస్తున్నాయి ఈ డ్రగ్స్. ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు పియర్ ప్రెషర్ అనో లేదా స్టేటస్ సింబల్ అనో, అరే నీకు అలవాటు లేదా దీంట్లో తప్పే ఉంది అందరూ తీసుకుంటున్నారు కదా అన్న ఒక పిచ్చి వహంలోకి వెళ్ళిపోయి లేదా పిచ్చి నోషన్లోకి వెళ్ళిపోయి ఒకళ్ళని చూసి ఒకళ్ళు పులిని చూసి నక్క వాత పెట్టుకోవటమే, అలాగే తయారవుతున్నాయి. అంతే తప్పేసి దీంట్లో పెద్దగా దీన్ని ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకోవాలా మనం. అదే కదా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు మేడం. ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో కేసు కానివ్వండి, శిక్షలు కానివ్వండి? ఇందాక అన్నట్టుగా నిజంగానే అమ్మాయి గంజాయి కనుక తీసుకుని పాజిటివ్ వస్తే కనుక ఓకే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద శిక్ష పడుతుంది. అది 6 నెలల నుంచి చెప్పాక 20 ఏళ్ళ వరకు ఉంది. డిఫరెంట్ అంటే ఎంత అమౌంట్ కన్జ్యూమ్ చేశారు, నిజంగా అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా వాళ్ళు ఇంకా ఏమైనా చేస్తున్నారు, ఇంకా అశ్లీలమైన నృత్యాలు, ఇవన్నీ పబ్లిక్ న్యూసెన్స్ ఇది కదా. అది తప్పు కదా, అశ్లీల నృత్యాలు చేయడం అనేది తప్పు. అంటే వాళ్ళు ఏ రకమైన డ్రెస్సులు వేసుకున్నారు, ఏ కండిషన్ లో ఉన్నారు, మెంటల్ కండిషన్ ఏంటో ఫిజికల్ కండిషన్ ఏంటో మనం ఇంకా రావాల్సి ఉంది రిపోర్ట్స్ అది. సో ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనకు ఖచ్చితంగా వచ్చేయాలి. బట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఒకటైతే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వాళ్ళకి శిక్ష పడుతుంది, రెండోది వచ్చేసి పబ్లిక్ న్యూసెన్స్ కింద పడుతుంది, మూడోది వచ్చేసి హ్యావింగ్ ఫారిన్ లిక్కర్. అది వాళ్ళు స్మగ్లింగ్ చేసిందా లేకపోతే నిజంగా కొన్నారా, కొంటే దానికి లైసెన్స్ దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. ఎలా పడితే అలాగా మార్కెట్లో ఫారిన్ లిక్కర్ కొనడానికి ఉండదు. ఇప్పుడు మేడం ఒకవేళ మంగ్లీ గంజాయి తీసుకోలేదు, బట్ తన పార్టీలో గంజాయి ఉంది, అవన్నీ నడుస్తున్నాయి, మిషన్స్ అవేవో ఉన్నాయి అంటున్నారు, కొంతమందికి పాజిటివ్ వచ్చింది ఇప్పటికే. సో తను తీసుకోలేదు కానీ తన పార్టీలో ఉంది కనుక తనకేమన్నా సంబంధం ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని అబెట్మెంట్ అంటారు. ఒక తప్పు చేయటానికి ఆ అమ్మాయి కూడా ప్రోత్సహించి ఉండొచ్చు. తన పార్టీయే కదా అది, తన బర్త్డే పార్టీ అని అంటున్నారు. తన బర్త్డే పార్టీకి తన పర్మిషన్ లేకుండా తనకి నాలెడ్జ్ లేకుండా రావు కదా లోపలికి, తను హోస్ట్ చేస్తున్న పార్టీయే కదా. సో ఖచ్చితంగా అమ్మాయి కూడా శిక్ష పడుతుంది. అబెట్మెంట్ అంటారు దీన్ని.
ఓకే, ఇంతకు ముందు కూడా చాలా మంది సినీ సెలబ్రిటీల మీద డ్రగ్స్ పైన ఉక్కుపాదం అని తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంచెం స్ట్రాంగ్ గా మేము ఉంటున్నాం అన్నారు. నటి హేమ లాంటి వాళ్ళు ఎంతో మంది వెళ్ళారు. మళ్ళీ అది అది ఎంత హడావిడి అవుతుందో అంత నిశ్శబ్దం వైపు వెళ్ళిపోతుంటుంది మేడం. అవును. మరి ఎందుకు ఇంత హడావిడి చేస్తారో అర్థం కాదు. ఇప్పుడు కూడా తెలంగాణ పోలీసులు ఏమంటున్నారు, మేము దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టాము, చట్ట వ్యతిరేక చర్యలు తీసుకుంటాం అంటే మేము చాలా సీరియస్గా, అంత బాగానే ఉంది. ఇది ఎంతవరకు మళ్ళీ ఇది నీటి బుడగ లాగే అవుతుందా అని. అంతే. ఎందుకంటే ఇది ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంతకుముందు సిగరెట్ కాల్చడం లేదంటే ధూమపానం, మన బూస్ట్ చేయటం, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఈ డ్రగ్ సంస్కృతి చాపగని నీరులాగా వచ్చేస్తుంది. సో దీనికి సెపరేట్ మళ్ళీ వేరే గ్యాంగ్స్ ఉంటాయి. దీన్ని బికాస్ అది లీగల్ గా అమ్మటానికి లేదు, రైట్? అది ఇల్లీగల్ గా చేసే దందాని. సో దీనికి ఒక గ్యాంగ్స్టర్స్, దీనికి ఒక మాఫియా, దీనికి ఒక దందా, దీనికి పెడ్లర్స్ అని ఉంటారు. సో ఇదేంటంటే ఒక హైప్ కోసం అవ్వచ్చు, లేదంటే ఇందాక అన్నట్టుగా ఒక పియర్ ప్రెషర్ వలన, లేదంటే మనం కూడా ఆ గ్రూప్ లో ఉండాలి, తీసుకుంటే తప్పేంటి, లేదంటే అదో రకమైన అది దాన్ని ఎక్స్పీరియన్స్ అవుదాము, అది తీసుకుంటే వచ్చే మజా ఏంటో చూద్దాము అన్న ఒక పిచ్చి భ్రమల్లో వెళ్ళి తీసుకుని తప్పిస్తే దీంట్లో పెద్దగా వాళ్ళకు వచ్చేది లేదు, పోయేది. కానీ ఖచ్చితంగా ఇది చాపగిన నీరులాగా ఒక విష సంస్కృతి అయితే మాత్రం ఖచ్చితంగా వేళ్ళు అనుకుంటుంది. అది యూత్ని కొడుతుంది. అవును, అన్ని కాలేజెస్లో, స్కూల్స్లో, పెద్ద పెద్ద ఏ కాలేజెస్ పేరు చెప్పినా, ఏ స్కూల్స్ పేరు చెప్పినా, ఇది యూత్ని బాగా బాగా అట్రాక్ట్ చేసి బాగా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. సో సెలబ్రిటీస్ అన్నాక వాళ్ళకి కొంచెం బాధ్యత అనేది ఉండాలి. సొసైటల్ బాధ్యత ఉంది కదా, వాళ్ళు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళని చూసి కోట్లాది మంది గమనిస్తుంటారు కదా, ఆరాధ్య దైవాలు కదా. సో ఖచ్చితంగా వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంది. మరి ఆ బాధ్యతను వాళ్ళు నిలబెట్టుకోరా? అన్ని కోట్ల మంది వాళ్ళ మీద అభిమానం చూపిస్తున్నారు కదా. ఇప్పుడు మంగ్లీదే తీసుకుంటే ఆ అమ్మాయి పాట రిలీజ్ అయితే ఎన్ని లక్షల కోట్ల వ్యూవర్షిప్ వస్తుంది, ఎంత పబ్లిసిటీ ఉంది, ఎంతమందిని అమ్మాయి ఇన్స్పైర్ చేసిన. అంటే ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి ఇవాళ ఈ స్టేటస్కి వచ్చి, ఈ స్టేజ్కి వచ్చిన అంటే ఎంతమంది తనకి తెలిసి తెలియక అమ్మాయిని చూసి ఫాలో అవుతారు కదా. మరి అటువంటిప్పుడు అమ్మాయి మీద సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? అమ్మాయి మీదే కాదు, ఇలా సెలబ్రిటీ లెవెల్ని రీచ్ అయిన ప్రతి ఒక్కరి మీద ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. మిగతా అందరికన్నా వాళ్ళ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళు ఇంకా ఎంత బాధ్యతగా ఉండాలి. అండ్ సొసైటీకి ఏం సందేశం ఇస్తున్నారు వాళ్ళు? అండ్ మనం ఇందాక అనుకున్నట్టు పోలీసులు ప్రతిసారి ఒకటి ఏదైనా ఇట్లాంటి జరిగినప్పుడు హడావిడి చేయకుండా సీరియస్గా దీని మీద ఫోకస్ చేసి దీని నివారణకు ఏమైనా చర్యలు తీసుకుంటే బెటర్ ఏమో. నివారణ తీసుకోవాలంటే ముందు పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. కానీ వాళ్ళ మీద వస్తున్న ప్రెషర్స్ ఏంటి మనకు తెలియదా? ఎక్కడెక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదా? ఎవరెవరి నుంచి, ఏ లెవెల్ ఆఫ్ పీపుల్ సెగ్మెంట్ నుంచి వస్తుందో మనకు తెలియదా? వాళ్ళు ఎంతవరకు ఏం చేయగలుగుతారు? ఈ రోజు చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారు, కోర్ట్స్ ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి, పనిష్మెంట్స్ ఉన్నాయి. అయినా కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఇవి? సో దెర్ ఈస్ సమ్ ఎక్స్ట్రేనియస్ గ్రూప్, రైట్? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండబట్టే కదా ఎన్ని కేసెస్ ఇవాళ నీరు గారిపోతున్నాయి. ఎందుకు నీరు గారిపోతాయి? ఎందుకంటే ఈ అన్వాంటెడ్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉండబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇది ఉన్నంత కాలం, ఇది పోనంత కాలం, ఈ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ పోనంత కాలం మన దగ్గర ఎన్ని చట్టాలు ఉన్నా, ఎన్ని కోర్ట్స్ ఉన్నా, పోలీస్ ఆఫీసర్స్ ఎంత ఎఫెక్టివ్ వర్క్ చేసినా అది కంప్లీట్ జస్టిస్ అయితే జరగటానికి అవ్వదు. అవును మేడం. సో ఆ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఏదైతే అక్కడ ఉందో, మెయిన్ ఎక్కడ ఉందో అక్కడ దెబ్బ. ఇవాళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోగానే వెనకాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చేస్తుంటాయి ఆల్రెడీ. అందరూ సమాజంలో, సొసైటీలో పెద్ద తలకాయలే కదా, సో కాల్డ్ పెద్ద తలకాయలు. సో పొలిటీషియన్స్ తో ఫుల్ కొట్టిస్తారు. సింపుల్. ఎవరైనా కూడా, పాలిటీషియన్స్ అనే కాదు, సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళని కాదు, ఎవరైనా కూడా వాళ్ళంతా ఇప్పుడు ఒక రకమైన మాఫియా లాగా తయారయ్యారు. అవును. వచ్చేస్తే వెంటనే ఫోన్ కాల్స్, అండ్ వచ్చేస్తే వెంటనే ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రెషర్స్. సో ఫైనల్ గా దీన్ని ఎట్లా చూడొచ్చు, ఏం చెప్తారు మీరు? ఇది ఖచ్చితంగా చాపగిన నీరులాగా ఒక విష సంస్కృతి అయితే వచ్చేస్తున్నామా. దాని ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ జనరేషన్, ఎస్పెషల్లీ యూత్ మీద, పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది. అండ్ ఇవాళ ఎవరైతే ఇవి తీసుకుంటున్నారో ఆ ఫ్యామిలీ లెవెల్ కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళతో ఆగిపోతున్నా ఆగదు. వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, గుడ్ ఆర్ బ్యాడ్. సో మనం ఏంటి సాధిస్తున్నాం ఈ డ్రగ్స్ అవి తీసుకుని? ఏమైనా మంచి జరుగుతుందా? ఒక్కరికి మంచి జరుగుతుందా? తీసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుందా? అమ్మే వాళ్ళకి జరుగుతుందా?
ఏమో డబ్బులు ఏమో ఆ పాటికి వస్తాయేమో, కానీ అది ఒక రక్తపు కూడే కదా. అంతకన్నా ఏమైనా ఉందా దాంట్లో? ఒక న్యాయంగా, ధర్మంగా, ఎథికల్ గా, లీగల్ గా సంపాదించిన డబ్బు అది. ఇవాళ రోజున ప్రెషర్స్ కి తల ఒగ్గి పోలీస్ ఆఫీసర్స్ లేకపోతే ఎవరైతే ఈ పర్టికులర్ వర్క్స్ చూస్తున్నారో వాళ్ళు వెనకడుగు వేయచ్చేమో, కానీ ఎల్లకాలం ఇలాగే ఉండదు. ఎప్పుడో ఒక ఎఫిషియెంట్ సిస్టమ్ వస్తుంది, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ కూడా వస్తారు, అప్పుడు ఇటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ అన్నింటినీ కట్ చేసుకుని ముందుకెళ్తారు, కోర్ట్స్ కూడా నిలబడతాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.